ఈ రోజు టీచర్ వాళ్ళ మీద మామూలు కోపం రాలేదు నాకు అసలు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత మంది నిల్చొని ఉన్నారు. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ గారిని కలిసాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దుగానే రెడీ అయిపోయి కాలేజ్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. బస్ స్టాప్ కాడికి వచ్చేసి బస్ అయితే ఎక్కేశాను. ఇంకా ఇప్పుడు కాలేజ్ కాడికి కూడా వచ్చేసాం మనము. ఈ రోజు వచ్చేసి నాకు ఎగ్జామ్ ఉంది. నేను తొందరగా వచ్చేసాను కానీ ఎవ్వరు రాలేదు. ఇప్పుడు వచ్చేసి కొంతమంది వచ్చున్నారు. ఇంకా నేను వచ్చేసి రికార్డ్ తీసేసుకుని ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఈ ఎగ్జామ్ వచ్చేసి రికార్డ్ తోటే రాయాలంట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ కంప్లీట్ అయింది కానీ వైవా కంప్లీట్ కాలేదు. అందుకని లంచ్ తర్వాత రమ్మన్నారు. నేను వచ్చేసి తినేసి రాలేదు. మస్తు ఆకలి అయితే ఉండే. తర్వాత వచ్చేసి అందరం కలిసి క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతా ఉన్నాము టైం ఉందనేసి. ఇక్కడ వచ్చేసి సార్ వాళ్ళందరినీ పిలుస్తా ఉన్నారు. వైవా కంప్లీట్ అయిపోతే ఇంటికి వెళ్దామంటే వీళ్ళు మొత్తం పంచాయతీలు చేస్తా ఉన్నారు ఇక్కడ. ఇంకా నేను కూడా వచ్చేసి లైన్ లో నిల్చొని ఉన్నాను. నాకు వచ్చేసి చికాకు చేస్తా ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి అందరు వైవా చెప్పే వాళ్ళే లైన్ లో నిల్చోబెట్టేశారు అందరినీ. ఫైనల్లీ 4-5 అవర్స్ ఆగిన తర్వాత కంప్లీట్ అయిపోయింది మనది. ఇంకా బస్ ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాను. వచ్చి తిన్నాను, ఫుల్ ఆకలి అయితే ఉందని. ఇంకా రాత్రి పూట మేము వచ్చేసి సికింద్రాబాద్ అయితే వెళ్తా ఉన్నాము. చిన్న పని అయితే ఉంది. మేము వచ్చింది దేనికంటే గోధుమలు తీసుకోవడానికి. ఇంకా తీసేసుకున్నాం మనము. చాలా రోజుల తర్వాత ఉడకబెట్టిన కందులు అయితే తిన్నాను. అలాగే మా ఊరు ఫ్రెండ్ గాడిని అయితే కలిసాము. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో ఉన్నాడనేసి చెప్పిండు. అందుకనేసి వచ్చి కలుస్తున్నాము మేము. అలాగే ఒక చాయ్ తాగాము అందరం కలిసి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.